శ్రీ శంకర్ మహారాజ్ లీలామృతం 7వ అధ్యాయం 2వ భాగం. ఎస్బి పట్వర్ధన్ అనుభవాలు. పట్వర్ధన్ షిరిడి సాయిబాబా గారి భక్తుడు. ఆయన వారి అనుభవాల్ని ఇలా చెప్తున్నారు. ఈయన శ్రీ మహారాజ్ని మొట్టమొదటిసారి 1946వ సంవత్సరంలో కలిశారు. బాబా భక్తుడైనటువంటి శ్రీ గోపాలరావు ఆమ్దేకర్ అనే ఈయనని అంటే పట్వర్ధన్ని పూనాలో 2 జీవితులైన యోగులున్నారు, వారిని కలుసుకోమని చెప్పేవారు. వారెవరంటే సద్గురు శ్రీ శంకర్ మహారాజ్ మరియు శ్రీ గోపాలరావు కస్టేకర్. వీరిద్దరిని దర్శించుకోమని పట్వర్ధన్కి చెప్పేవాడు. పట్వర్ధన్ కూడా వీళ్ళిద్దరిని తరచుగా కలుసుకునేవాడు. తులసీబాగ్ వెనుక వైపు గల డాక్టర్ పరంజపేవాడలో ఒక అద్దె ఇంట్లో మామా దేక్నే ఉండేవాడు. అక్కడ మొదటి అంతస్తులో ఉన్న గదిలో ఒక ముసలాయన కూర్చుని ఉన్నారు. పట్వర్ధన్ అక్కడ ప్రవేశించి ఆయనకు నమస్కారం చేసి ఒక మూలన కూర్చున్నాడు. 20 నిమిషాల తర్వాత అక్కడున్న వారందరూ ఒక్కొక్కరుగా నమస్కరించి వెళ్ళిపోయారు. పట్వర్ధన్ కొంత నిరాశ చెందాడు. కొద్దిసేపైన తర్వాత నిర్లిప్తంగా శంకర్ మహారాజ్ రేప్రా అన్నారు. ఆయన్ని కలుసుకున్న తర్వాత వివిధ రకాలైన ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు పట్వర్ధన్. కానీ అదే రోజు రాత్రి పట్వర్ధన్కి ఒక అద్భుతమైన దర్శనం కలిగింది. అప్పటి నుంచి ఆయన్ను తరచూ దర్శించుకునేవారు. ఆ రోజుల్లో రావు సాహెబ్ మెహంద్లే, ప్రొఫెసర్ దేవ్, మరికొందరు వృద్ధ భక్తులు శంకర్ మహారాజ్తో ఎక్కువగా ఉండేవారు. అందువలన ఆయా ప్రదేశాలకు వెళ్ళి శ్రీ మహారాజ్ని పట్వర్ధన్ దర్శించుకునేవారు. కానీ ఏ రోజు కూడా ఆయనతో సంభాషించలేదు. ఒకరోజు మధ్యాహ్నం ఉన్న ఫలంగా మహారాజ్ ఏమన్నారంటే, నాకు త్వరగా విస్కీ తీసుకునిరా అని పట్వర్ధన్తో అన్నారు. మహారాజ్ అక్కడ ఉన్న వారిలో కొందరు విస్కీ ఎక్కడ దొరుకుతుందో, బ్రాందీ అంగడి ఎక్కడ కలదో చెప్పి పంపారు. విస్కీ తీసుకుని వచ్చాడు పట్వర్ధన్. శ్రీ మహారాజ్కి ఇచ్చిన వెంటనే ఆయన దాన్ని వెంటనే తాగారు. తాగిన తర్వాత అవును ఇంకెళ్ళు అన్నారు. ఒక యోగి అందున మహారాజ్లంట ఆయన విస్కీ తాగడం చూసిన పట్వర్ధన్కి చాలా గజిబిజి అయింది. అయినా అక్కడ ఉన్న భక్తులు శ్రీ మహారాజ్ విస్కీ తాగిన అనుభవాల గురించి చెప్పటం వల్ల మనసు ప్రశాంతమే బయలుదేరాడు. ఒకరోజు మధ్యాహ్నం మామా ఇంటికి వెళ్ళి శ్రీ మహారాజ్ అక్కడ కనిపించకపోయేసరికి శ్రీ మహారాజ్ ఎక్కడున్నారు అని అక్కడ ఉన్నవారిని అడిగారు. ఆయన పైనున్నారని చెప్పారు. అక్కడ గల సన్నని మెట్లపై నుంచి ఎక్కి పై గదిలో ఉన్న మహారాజుని చూసి నమస్కరించి కూర్చున్నాడు పట్వర్ధన్. అప్పుడు మహారాజ్ ఇతన్ని చూస్తూనే, అక్కడెందుకు కూర్చున్నావు, నాకు ఒక సిగరెట్ వెలిగించి ఇవ్వు అన్నారు. పట్వర్ధన్ వెంటనే అక్కడ గల హనీడ్యూ సిగరెట్ పెట్టెలో నుంచి ఒక సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని వెలిగించి ఆయనకిచ్చాడు. ఆయన ఆ సిగరెట్ తాపీగా కాలుస్తూ, ఇప్పుడు ఒక కిల్లి తయారు చేసి ఇవ్వు అన్నారు. పట్వర్ధన్ తమలపాకులేసి కిల్లి తయారు చేసి ఆయనకి ఇచ్చారు. శ్రీ మహారాజ్ చేతిలో ఉన్న సిగరెట్ని గట్టిగా పీల్చి ఆ కిల్లిని వేసుకున్నారు. అప్పుడు ఆయన, ఇప్పుడు నీకేం కావాలో అడుగు అన్నారు. ఇది ఒక పరీక్ష. చాలా భయంగా ఉంది అతనికి. చివరికి ధైర్యం చేసి పట్వర్ధన్ ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఇలా చెప్పాడు, మహారాజ్ నా చివరి ఊపిరి వరకు మీ దృష్టిని నాపై ఉంచండి అన్నాడు. ఈ మాట వింటూనే మహారాజ్ అతని వీపుపై 3-4 గుద్దులు గుద్ది, నీవు చాలా తెలివైన వాడివి, వెళ్ళిరా అన్నారు. ఆ తర్వాత పట్వర్ధన్కి ఆయన తననే చూస్తున్నట్లు ఎన్నోసార్లు అనుభవం అయిందంట. ఆ తర్వాత కూడా శ్రీ మహారాజ్ని తరచూ దర్శించుకునేవాడు పట్వర్ధన్. ఒకరోజు మహారాజ్ పట్వర్ధన్తో, రేపు శ్రీ స్వామి సమర్థ సమాధి చెందిన రోజు, మహాప్రసాదం తీసుకుని వెళ్ళు, అక్కడ ఎక్కడ తిరగటమే కానీ నీ పని ఏం చేస్తావు ఇంకా అన్నారు. అతను అక్కడ జరిగే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని చివరిగా భోజనం చేసి శ్రీ మహారాజ్ పాదాలకు నమస్కరించి, మీరు చెప్పినట్లుగా వచ్చాను చూడండి అన్నాడు. ఆయన అవునంటూ సెలవిచ్చారు అతనికి. శ్రీ శంకర్ మహారాజ్ గారు ఒకసారి సినిమా చూశారు. ఆ విషయాన్ని పట్వర్ధన్ చెప్తున్నారు. ఒకసారి బ్రహ్మచారి అనే మరాఠీ సినిమా చూడాలని మామా దేక్నే కుమారుడైన శంభుతో మహారాజ్ అన్నారంట. పట్వర్ధన్ వద్ద
సైకిల్ ఉండడంతో ఆ సైకిల్పై తీసుకుని వెళ్ళమన్నారు మహారాజ్. అందువల్ల పటవర్ధన్ శ్రీ మహారాజ్ని సైకిల్ మీద సినిమా టాకీస్కి తీసుకుని వెళ్ళాడు. శంభు వారిని అక్కడ కలిశాడు. ఆచార్య ఆత్రేయ నిర్మించిన మరియు దర్శకత్వం వహించిన హాస్యభరిత చలనచిత్రాలలో ఇది చాలా పేరుగాంచిన చిత్రం. ఆత్రేయ గారు మరాఠీ హాస్య రచయితల్లో చాలా పేరుగాంచినవారు. ఈ చలనచిత్ర నాయకుడు బ్రహ్మచర్య దీక్షను అవలంబించిన ఒక యువకుడు. ఆ దీక్షకు సంబంధించిన యోగాసనాలని సాధన చేస్తూ ఉండేవాడు. కానీ అతను ఒక అందమైన మరియు సంపన్న కుటుంబానికి చెందిన ఆడపిల్లచే ఆకర్షింపబడి చాలా చాలా తిప్పలు పడతాడు. మాస్టర్ వినాయక్ అనే ఆయన ఈ పాత్రను ఎంతో రసవత్తరంగా పోషించాడు. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు, వారి మధ్య జరిగిన సంభాషణలు ఎంతో హాస్యాస్పదంగా ఉంటాయి. ఈ చలనచిత్రాన్ని చూస్తున్నంతసేపు శ్రీ మహారాజ్ ఎంతో గట్టిగా నవ్వుతూ ఆనందించారు అంటారు పటవర్ధన్. శ్రీ మహారాజ్ గారు ఆ సినిమా చూసి ఆనందించిన ఘట్టాన్ని ఎప్పటికీ మర్చిపోలేనంటాడు పటవర్ధన్. 1947 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎంఏ పరీక్షలు వ్రాయడానికి పటవర్ధన్ ముంబై వెళ్లాల్సి వచ్చింది. అదే మహారాజుని కలిసిన చివరి సమావేశం. దానికి ముందుగా శ్రీ మహారాజ్ ఆశీస్సులు తీసుకుందామని మామ ఇంటికి వెళ్ళాడు పటవర్ధన్. ఆ సమయంలో మహారాజ్ నిద్రపోతున్నారు. మామ భార్య శ్రీ మహారాజ్ని లేపొద్దని, ఆయనను ఎవరూ లేపొద్దని చెప్పారు అని చెప్పింది. పటవర్ధన్ నిశ్శబ్దంగా ఆయన పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు. అతను బొంబాయిలో ఉండగానే శ్రీ మహారాజ్ సమాధి చెందిన వార్తను పత్రికల్లో చూసి పూనా వచ్చి సమాధి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకున్నాడు. శ్రీ శంకర్ మహారాజ్ చరిత్రలో ఎంతోమంది శిష్యులను, భక్తులను, వారి యొక్క అనుభవాలని చూశాం కదా. ఆయన ఎవరెవరి స్థాయిని బట్టి వారిలో చైతన్యం కలిగించారు. శ్రీ ప్రధాన్, రావు సాహెబ్, ఎల్లుభాయ్ మనే, కుల్కర్ని, అషీర్భాయ్, మామాదేక్నే, ఈ విధంగా ఎంతోమందిని ఆయన అనుగ్రహించారు. పనికిరాని వారిని, అర్హత లేని వారిని ఆయన దూరంగా ఉంచేవారు. ఒకసారి వికే కులకర్ణితో ఆయన ఇలా చెప్పారు: నా వద్దకు ఎంతోమంది వస్తారు, నేను వారి స్థాయిని నిర్ణయిస్తాను. ఒక కుక్క విదేశాల నుండి దిగుమతి చేయబడి మంచి మేలుజాతికి చెందిందైనను దాని స్థానం గుమ్మం దగ్గరే అన్నారు. సద్గురువుల దర్శనం పొందినప్పటికీ వారి అనుగ్రహం పొందడానికి మంచి ప్రవర్తన మరియు సాత్విక లక్షణాలు, పరోపకారం, శ్రీ భగవద్గీతలో చెప్పినటువంటి దైవీ సంపత్తు కలిగి ఉండాలి. దైవీ సంపత్తు కలిగిన లక్షణాల గురించి కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇలా వివరిస్తున్నారు: ఓ అర్జున, భయరాహిత్యము, స్వీయ స్థితి, పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దానగుణము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషాలను ప్రకటించకుండా ఉండడం, జీవులందరి యందు దయ, లోభరాహిత్యం, మృదుత్వం, సిగ్గు, దృఢత్వం, తేజము, క్షమ, ధైర్యం, శుచిత్వం, అసూయారాహిత్యం, గౌరవవాంఛ లేకుండా ఉండడం, ఇలాంటివి దివ్య గుణాలు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అని మహారాజ్ చెప్పేవారు. శ్రీ మహారాజ్ వారి వారి స్థాయిని బట్టి వారిని అనుగ్రహించడం అనేది జరిగేది. శిల గట్టిదైన దానికి శుద్ధి దెబ్బలు ఎక్కువగా పడతాయి, మృదువైన శిలకు తక్కువ దెబ్బలతో విగ్రహంగా మారుతుంది అనేవారు. అందువలన అందరినీ వారి వారి స్థితిని బట్టి చూడడం జరుగుతుంది అని అంటారు మహారాజ్. సద్గురువు అనుగ్రహం త్వరగా పొందడానికి పైన చెప్పిన లక్షణాలు చాలా ఉపయోగపడతాయి. శ్రీ శంకర్ మహారాజ్ అవతారం, ఇతర యోగులైన శ్రీ షిరిడి సాయిబాబా, స్వామి సమర్థ, గజానన మహారాజ్, తాజుద్దీన్ బాబా, నాథ్పంథ్కు సంబంధించిన సిద్ధయోగి వలెనే మానవాళిని సరైన ధర్మ మార్గంలో నడిపించి కాపాడడానికి ఈ భూమిపై అవతరించిన దత్తాత్రేయ అంశాలలో ఒకటి. వారు సమాధి చెందినప్పటికీ ఎప్పటికప్పుడు ప్రకటమవుతూ వారి భక్తుల్ని కాపాడుతూనే ఉంటారు. అనంతమైన లీలలతో నిండి ఉన్న శ్రీ శంకర్ మహారాజ్ లీలామృతాన్ని ఆయన రూపమైన శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి విఠల్ బాబా గారి ఆశీర్వాదంతో రాయడం జరిగింది. దీనిని వారి చరణాలకు భక్తితో సమర్పించుకుంటున్నారు
అన్నారు శరభాద రామకృష్ణరావు గారు. ఆ తర్వాత విషయం మహారాజ్ యొక్క సమాధి ప్రదేశం. 1946వ సంవత్సరం మధ్యలో కొంతమంది భక్తులతో కలిసి శ్రీ శంకర్ మహారాజ్ పద్మావతి దేవి గుడికి వెళ్ళారు. ఆమె ఆశీస్సులు తీసుకున్న మహారాజ్ తాను చేతులు కట్టుకుని అమ్మవారి ఎదురుగా కూర్చుని ఉన్నారు. తాము శరీరం వీడాల్సిన సమయం ఆసన్నమైనదని గ్రహించారు. మహారాజ్కి అమ్మవారికి జరిగిన సంభాషణ ఎవరికీ అర్థం కాలేదు. ఒక్క ఉదుటన లేచి ఆయన కట్రజ్ ఘాట్ వైపుగా వడివడిగా నడవసాగారు. కట్రజ్ ఘాట్ దిగువ ప్రాంతంలో ధన్కావడి అనే ప్రదేశంలో మాలపాని అనే భక్తుడి ఫారంలో ఆగారు. అక్కడ గల బావిలో నీరు తాగి మౌనంగా నిల్చున్నారు. తర్వాత ఆయన, ఈ ప్రదేశం నా సమాధి మందిరం కాదగినది. ఈ ప్రదేశం యోగి జ్ఞానేశ్వర్ మరియు పద్మావతి అమ్మవార్లచే ఆశీర్వదింపబడింది. నేను ఇక్కడ శాశ్వతంగా నిద్రపోయేదను అన్నారు. ఈ సమాచారం విన్న భక్తులందరూ కన్నీరు మున్నీరై మహారాజ్ని తమ సమాధి నిర్ణయాన్ని మార్చుకోమని ప్రారంభించారు. వారది వింటూనే ఇలా అన్నారు: 17 సంవత్సరాల ముందే నిర్ణయించబడిన విషయం. దుస్తులు తీసివేసి కొత్త దుస్తులు ధరించినట్లుగా శిథిలమైన శరీరాన్ని విడవాల్సిందే. ఈ నా శరీరం వృద్ధాప్యంతో అలసిపోయింది. నా ఆత్మ దీనిని మార్చడానికి నిర్ణయించుకుంది. ఈ విషయంలో ఎలాంటి తర్జన భర్జనలు లేవు. ఈ మాటలు విన్న ఆయన భక్తులు బరువెక్కిన హృదయంతో ఇల్లు చేరుకున్నారు. సమాధి నిర్ణయం అయిన తర్వాత మహారాజ్ బొంబాయి దర్శించారు. స్వయం సమాధి విషయం బొంబాయిలోని భక్తులందరికీ తెలిసి వారంతా శ్రీ మహారాజ్ దర్శనానికి వచ్చారు. వారందరికీ తమ దర్శనమిచ్చి అందరినీ ఆశీర్వదించి వారెలా జీవించాలో ప్రబోధించారు. ఆయన స్వయంగా కొంతమంది భక్తులతో ఈ సమాధి విషయాన్ని ప్రస్తావించారు. వారంతా విచారంలో మునిగి శ్రీ మహారాజ్కి కన్నీటి వీడ్కోలు పలికారు. బొంబాయి నుంచి శ్రీ మహారాజ్ పూనా వచ్చారు. పూనాలో శ్రీ మహారాజ్ మామా ధేగ్నే ఇంట్లో ఉండేవారు. అతను ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఆర్థికంగా సంతృప్తితో కూడిన జీవితం అతనిది. అతను ఒక పెద్ద బంగ్లాలో గది అద్దెకి తీసుకొని భార్యతో పాటు ఉండేవారు. శ్రీ మహారాజ్ ఎక్కువగా ఇతనింట్లోనే ఉండేవారు. భగవంతుడికి పేదవారంటేనే ఇష్టం అనే విషయాన్ని శ్రీ మహారాజ్ చెప్పకనే చెప్పారు. వారి ఇల్లు చిన్నది, కానీ హృదయాలు చాలా విశాలమైనవి. ధనవంతులై ఆడంబరాన్ని ప్రదర్శించే వ్యక్తుల కన్నా పేదవారై వినయంతో సత్ప్రవర్తనతో ఉండే భక్తుల ఇంట్లో ఉండడం మహాత్ములు ఇష్టపడతారు. మామా ధేగ్నే దంపతులకు శ్రీ మహారాజ్ గారంటే అపారమైన ప్రేమ మరియు భక్తి శ్రద్ధలు కూడా. అందువలన ఆయన చివరి రోజులు వీరింట్లోనే గడిపారు. 2-3 రోజులకొకసారి ఆయన విక్టోరియా జట్కాలో తమ సమాధి కాబోయే ప్రదేశాన్ని చూసి వచ్చేవారు. ఒకరోజు డాక్టర్ నాగేష్ జ్ఞానేశ్వర్, బారిస్టరావు సాహెబ్ మెహందలే, యోగి జ్ఞాననాథ్జీ వాండే, ప్రొఫెసర్ బాలచంద్రదేవ్, మోతీవాలి లఘు మరియు పండిట్ కలిసి శ్రీ శంకర్ మహారాజ్ని దర్శించుకున్నారు. రావ్, ఈ బట్టలు చాలా పాతవయ్యాయి. ఇప్పుడు వాటిని తీసేయాలి అన్నారు మహారాజు. భక్తులంతా ఇది విని పెద్దగా ఏడవసాగారు. వారి దుఃఖం చూడలేని మహారాజ్ వాడేకర్ బువా ఇంట్లో జరుగుతున్న సత్యనారాయణ స్వామి పూజకు వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ఆయన అందరితో 4 రోజుల తర్వాత వచ్చి కిచిడి తినండి అని ఆజ్ఞాపించారు. 4 రోజుల తర్వాత భక్తులందరూ మామా ధేగ్నే ఇంట్లో సమావేశమయ్యారు. మహారాజ్ స్వయంగా కిచిడి తయారు చేసి అందరికీ పెట్టారు. ప్రతి వారిని కౌగిలించుకొని ఆశీర్వదించి, యోగులకు సమాధి పొందే బంగారు అవకాశం 17 సంవత్సరాల తర్వాత వస్తుంది. నాకు ఇటీ అవకాశం వైశాఖ శుద్ధ అష్టమి రోజు వస్తుంది. ఇది భక్తులందరికీ శ్రీ మహారాజ్ సమాధి పొందే దినం గూర్చిన సమాచారం. శ్రీ మహారాజ్ గారి భక్తులందరికీ ఈ సమాచారం అందించబడింది. వివిధ ప్రదేశాల్లో గ్రామాల్లో ఉన్న వారందరికీ ఈ విషయం తెలుపబడింది. శ్రీ శంకర్ మహారాజ్ తన భక్తుడైన బాపు అనే వ్యక్తిని శ్రీ గురు చరిత్రను చివరి నుండి ప్రారంభం వరకు వైశాఖ శుద్ధ అష్టమి సోమవారం శ్రీ సర్వజిత్ నామ సంవత్సరం
వసంత ఋతువు, వైశాఖ మాసం, శుద్ధ అష్టమి సోమవారం, ఏప్రిల్ 28, 1947 రోజున శ్రీ పార్వతీ మందిరంలో కూర్చుని పారాయణ చేయమని ఆదేశించారు. ముందు రోజు మామా ధేక్నే భార్యని ఒక కప్పు టీ తాగమని చెప్పారు. వారు అక్కడ ఉన్న అల్మారాలో ఒక పరుపు దిండు ఉంచమని చెప్పారు. అప్పుడు స్నానం చేసి మహారాజ్ ఆ అల్మారాలో ప్రవేశించి తలుపులు మూయమని చెప్పారు. నా ఆజ్ఞ అయ్యే వరకు తలుపులు తీయరాదు. నేను ఎవరినీ కలువను. సరిగ్గా 10 గంటల సమయంలో శ్రీ మహారాజ్ అల్మారాలో ప్రవేశించారు. 2 భక్తులు పగలు రాత్రి అక్కడ కాపలా ఉన్నారు. మామా దేక్నే దంపతులు అక్కడ రాత్రంతా చాపపై కూర్చుని ఉన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే అల్మారా నుండి ఓంకారం వినబడి దాంతోపాటు ఈ వార్త అందించబడింది. నా ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడింది. ఉత్తర క్రియలు ప్రారంభించండి అని. శ్రీ శంకర్ మహారాజ్ తాము నిర్ణయించుకున్న రోజున భౌతిక కాయాన్ని వీడి వెళ్ళారు. ఈ వార్త పూనా నగరం అంతా దావానలంలా వ్యాపించింది. భక్తులందరూ వారి ప్రియమైన గురువు ఆఖరి దివ్య దర్శనం చేసుకోవడానికి చీమల పుట్టల వలె వచ్చారు. వారి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. జ్ఞానరత్న మహర్షి డూండీరాజ్ వినోద్ ఒక రాగి తీగ తెచ్చి ఒక కొన మహారాజ్ గొంతుకు, మరొక కొన ఆయన చెవికి తగిలించారు. ఆ తీగ ద్వారా నా ఆత్మ శరీరాన్ని వదిలి ప్రకృతి అతీత శక్తులలో విలీనమై భగవంతుని దివ్య శక్తులలో కలిసిపోయింది. నా భక్తుల రక్షణార్థం నిరంతరం ఈ సమాధి అందే ఉంటాను అనే వార్త అందింది. శ్రీ శంకర్ మహారాజ్ గారి అంతిమ యాత్ర మామా ధేక్నే ఇంటి నుండి బయలుదేరి కాకా హల్వా దత్త మందిరం, గ్లోబ్ సినిమా, అక్కల్కోట్ స్వామి సమర్థ మఠం, శనిపార్, పార్వతీ గుడి, అరుణ్రేశ్వర దేవాలయము, పద్మావతి గుడి మీదుగా సాగి చివరిగా మాల్ఫానీ భారానికి చేరింది. ఓంకారనాథ భస్మే, పులారి దాదా, డాక్టర్ శుక్లా, డాక్టర్ నాగేష్ జ్ఞానేశ్వర్ వీరు నలుగురు శ్రీ శంకర్ మహారాజ్ గారి భౌతిక గాయాన్ని ధన్కావడి వరకు మోసుకుని వచ్చారు. అంతిమయాత్ర జరిగే సమయంలో పల్వారీని శ్రీ మహారాజ్ మోచేతితో పొడిచి, సరిగ్గా పట్టుకోలేకపోతే నేను పడిపోతాను అన్నారు. అతను కళ్ళు తాలేసి భక్తులతో నడక సాగించాడు. శ్రీ మహారాజ్ శరీరాన్ని సమాధిలో చేర్చే ముందు శ్రీ మారుతిమాలి మహారాజు ఆయన శరీరాన్ని చూద్దామని ముందుకు వంగి చూడబోగా ఆంజనేయ స్వామి దర్శనమైంది ఆయనకు. ఆయన ఆశ్చర్యంలో ఈ ప్రపంచంలోని జనాన్ని సరైన ఆధ్యాత్మిక పదంలో నడపడానికి ఈ అవతారాన్ని ధరించావా స్వామి అని గట్టిగా కేకలేశారు. శ్రీ శంకర్ మహారాజుని సమాధిలో ఉంచారు. వారు సమాధి తవ్విన మన్నును వేసి ఆ సమాధిని మూయబోగా అది నిండలేదు. సమాధి మూసుకోవడం లేదు. అప్పుడు యోగి జ్ఞాననాథ రాండేకు మహారాజ్ ఇలా ఆదేశమిచ్చారు. ఆలంది, జ్ఞానేశ్వర్, జంగ్లీ మహారాజుల సమాధి, మారీ మహారాజు సమాధి, సోపానక్క సమాధి, ఓంకారేశ్వర, పద్మావతి మందిరాలలో పూజ చేసి అక్కడి నుంచి పూలని తెచ్చి నా సమాధిలో వేయండి. ఆ తర్వాతే అది మూసుకుంటుంది అని చెప్పారు. అప్పుడు అన్ని మందిరాల నుండి పూలను తీసుకుని వచ్చి సమాధిలో వేసిన తర్వాత సమాధి మూసివేయగలిగారు వాళ్ళందరూ. సాయంత్రం 5 గంటల సమయానికి శ్రీ శంకర్ మహారాజ్ గారి సమాధి పూర్తయినది. సమాధి జరుగుతున్నంతసేపు డోలు వాయిద్యాల ఘోషతో ఆ ప్రాంతం అంతా ప్రతిధ్వనించింది. ఆ ప్రాంతం అంతా అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సద్గురు శంకర్ మహారాజ్కి జై అనే నినాదంతో ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోయింది. సమాధి కార్యక్రమం పూర్తయిన పిదప అందరూ వారి ఇళ్లకు చేరారు. కానీ బాబూరావు రుద్రగారు మాత్రం భయం లేకుండా ఆ అడవిలో రాత్రంతా సమాధి వద్దనే గడిపారు. మొట్టమొదట ఇటుకలతో సమాధి కట్టారు. ఆ తర్వాత ఒక రేకుల షెడ్డు నిర్మించారు. ఇప్పుడు ఒక పెద్ద మందిరం నిర్మించి శ్రీ శంకర్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ రోజున పూనాలో చూడదగిన ప్రదేశాల్లో ధన్కావడి చాలా ముఖ్యమైనది. శ్రీ శంకర్ మహారాజ్ గారు ఉపయోగించిన 3 జతల పాదుకలలో
ఒకటి సమాధి మందిరమునందు, రెండవది షోలాపూర్ జక్కాల ఫారంగారి దత్తాత్రేయ దేవస్థానమందు, మూడవది షోలాపూర్ సుబ్బరాయ మఠంలోనూ ప్రతిష్ఠించారు. మహాత్ములు సమాధి చెందిన తర్వాత కూడా వారి భక్తులకు దర్శనమివ్వడం అనేది మనం ఎన్నో చరిత్రలో తెలుసుకుని ఉంటాము. శరీరం అనేది ఒక సాధనం మాత్రమే కానీ అదే వారి అస్తిత్వానికి హద్దు కాదు. సృష్టి స్థితి లయకారకుడైన సద్గురునికి ఇది లెక్కలోనిది కాదు. ఉదాహరణకు శ్రీ గురుచరిత్రలో నృసింహ సరస్వతి స్వామివారు అక్కడ లేకపోయినా కూడా నర్సోబావాడిలో పసిపిల్లవాడిని బ్రతికించిన లీల మనకి తెలుసు కదా. ఈరోజు శ్రీ సాయిబాబా సమాధి చెంది దగ్గర దగ్గర 100 సంవత్సరాలు కావస్తున్నా ఆయన మందిరాలు లెక్కలేనన్ని వెలిసి భక్తుల కోరికలు తీరుస్తున్నారు అన్న, శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనస్థులై 300 సంవత్సరాలు దాటిన భక్తుల కోరికలు తీరుస్తున్నారు అంటే వారి భౌతిక శరీరంతో ఉన్నంత మాత్రానే తీర్చగలరు అనుకోవడానికి వీల్లేదు. శ్రీ శంకర్ మహారాజ్ కూడా అదే కోవకు చెందినవారు. ఆ లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. శ్రీ శంకర్ మహారాజ్ సమాధి అనంతరం కూడా కొన్ని లీలల్ని మనము తెలుసుకుందాము. ఆయన తమ భక్తులకు సమాధి చెందిన తర్వాత కూడా కలుసుకునేవారు. స్వప్న దర్శనం ఇచ్చి వారికి మార్గదర్శనం కలిగించేవారు. ఈ రోజుకి కూడా సమాధి మందిర దర్శనానికి వచ్చే భక్తులకు ఆయన ఫెన్సింగ్ వద్ద నిల్చుని పెద్ద శరీరంతో దర్శనమిచ్చిన ఇస్తున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. 1945 సంవత్సరంలో శ్రీ దిగంబర సరస్వతి రాజయోగి అన్న మహారాజ్ గారు శ్రీ శంకర్ మహారాజ్ గారిని దర్శనం చేసుకున్నారు. వారితో శ్రీ మహారాజ్, నేను 21 సంవత్సరాల తర్వాత మరలా దర్శనమిచ్చి ఆశీర్వదిస్తాను అన్నారు. ఆ తర్వాత శ్రీ శంకర్ మహారాజ్ సమాధి చెందారు. కానీ 1966 సంవత్సరంలో శ్రీ రాజయోగి అన్నగారు ఒక పండుగలో శ్రీ శంకర్ మహారాజ్ని కలుసుకున్నారు. నాగోడ్లో జరిగిన ఉత్సవంలో వారు కలుసుకుని అక్కడి నుండి రేవర్కు ఆయన్ని తీసుకుని వెళ్ళారు. ఆ గ్రామంలో ఉన్నవారందరూ మహారాజ్ పాదాలపై పడి నమస్కారం చేసి వారి ఆశీర్వాదం పొందారు. వారు మహారాజ్కి భోజనం పెట్టి మేళతాళాలతో గొప్ప పండుగ ఉత్సవాన్ని చేశారు. ఆ ఉత్సవం జరుపుతున్న యోగి శ్రీ అన్న రాజయోగి గారు మరి గామ ప్రజల ఉత్సాహం, సంతోషం తారాస్థాయికి చేరుకున్నాయి. వారి సంతోషానికి హద్దు లేకుండా పోయింది. అక్కడి నుంచి శ్రీ రాజయోగి అన్న శ్రీ శంకర్ మహారాజ్ని బొంబాయిలో ఉన్న తమ గృహానికి తీసుకుని వచ్చారు. వారు అనంత కల్కర్ మరియు జయశ్రీ లిక్కాల నిశ్చితార్థానికి హాజరయ్యారు. శ్రీ మహారాజు లిక్కా కుటుంబ సభ్యులకు తమ టోపీ మరియు చేతి రుమాలు వారికి జ్ఞాపకార్థంగా కానుకగా ఇచ్చారు. ఆ రోజు నుండి వారి పేదరికం పోయి ఆర్థికంగా ఎంతో ఎదిగారు. ఇప్పటికీ శ్రీ మహారాజ్ గారిచ్చిన వస్తువులు వారింట్లో భద్రంగా ఉన్నాయి. తను సమాధి చెందిన తర్వాత కూడా తామిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు శ్రీ మహారాజ్. ఆ తర్వాత మరొక లీల విందాము. అది 1989 సంవత్సరంలో జరిగింది. శ్రీమతి ఉమా మరియు శంకర్ నేర్కర్ వీరు రాత్రి బోర్వెల్ నుండి తిరిగి వస్తున్నారు. ఆ రోజు స్వామి సమర్థ అవతార దినం. వారు ఆ ఉత్సవాన్ని చూసి తిరిగి వెళ్తుండగా పక్కనున్న పొదల నుండి శ్రీ శంకర్ మహారాజ్ ముందుకు వచ్చి వారిని, నాకు సిగరెట్టు అగ్గిపెట్ట ఇవ్వండి అని అడిగారు. సిగరెట్టు పెట్టెలో నుంచి ఒక సిగరెట్టు అగ్గిపెట్ట తీసి ఆయనకి ఇచ్చారు. వారు అవి తీసుకుని పొదల చీకట్లో మాయమయ్యారు. వారు శ్రీ శంకర్ మహారాజ్ని చూసి ఆశ్చర్యంతో అవాక్కైపోయి ఒక క్షణం సేపు నిశ్చేష్టులయ్యారు. శ్రీ శంకర్ మహారాజ్ గారి దివ్యదర్శనం వారికి ఆ శుభదినాన లభించింది. వారు ఎంత అదృష్టవంతులో కదా. చాలా కాలం కిందట శ్రీ శంకర్ మహారాజ్ సమాధి మందిరం చుట్టూ దట్టమైన అడవి ఉండేది. పులులు అక్కడికి అనుకోని సందర్శకులు. ఆ పులులు సమాధి మందిరం వద్ద ఉండేవి కానీ శ్రీ మహారాజ్ భక్తులకు ఎప్పుడూ ఎలాంటి ప్రమాదం కలిగించేవి కావు. అది శ్రీ మహారాజ్ మహత్యమే. సద్గురు శ్రీ శంకర్ మహారాజ్ అప్పుడప్పుడు తమ సమాధి నుండి వెలుపలికి వచ్చి తమ భక్తులకు దర్శనం అనుగ్రహించేవారు. ఆయన సమాధి చెందిన 3 సంవత్సరాలు ఒక పక్షం తర్వాత శుక్లపక్ష అష్టమి తిథి రోజున అభయంకర్ అనే భక్తుడు శ్రీ మహారాజ్ సమాధి నుండి లేచి అక్కడ వెలుగుతున్న దీపాన్ని కాల్తో సరిచేయడాన్ని చూశారు.
ఆ సమయంలో అభయంకర్ కుమార్తె జబ్బుతో బాధపడుతూ ఉంది. సమాధి తర్వాత శ్రీ శంకర్ మహారాజు అభయంకర్ ఇంటికి వెళ్ళారు. ఆయన చెప్పులు బయటికి విడిచి టోపీని తీసి పక్కన పెట్టి టాయిలెట్కి వెళ్ళారు. ఆయన అందులోకి వెళ్ళి చాలాసేపు అయింది. బాత్రూమ్కి వెళ్ళిన ఆయన ఎట్లాగైనా తిరిగి వస్తారని ఆయన చెప్పుల్ని టోపీని రహస్యంగా ఒక ట్రంకు పెట్టెలో దాచాడు అభయంకర్. ఎంతసేపటికి ఆయన వెలుపలికి రాకపోగా అభయంకర్ టాయిలెట్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఎవరూ లేరు. అతను ఆతృతతో తను దాచిపెట్టిన చెప్పులు టోపీ చూడాలని ట్రంకు పెట్టి తీసి చూడగా అది ఖాళీగా ఉంది. పూనాలోని లక్టికా పుల్ చక్కెర వంతెనపై శ్రీ శంకర్ మహారాజ్ రోజు ఒక వ్యక్తిని కలుసుకునేవారు. వారు రోజు ఎన్నో విషయాలపై చాలాసేపు సంభాషించుకునేవారు. ఆయన 2 రోజులుగా కనబడబోయేసరికి అతను ధన్కావడి వెళ్ళారు. అక్కడ ఆయన గురించి విచారించగా బాబూరావు రుద్ర శ్రీ మహారాజ్ సమాధిని ఆయన ఫోటోను చూపించారు. ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఆశ్చర్యంలో పడిపోయాడు. రోజు తనతో గంటలుగా మాట్లాడిన వ్యక్తి సద్గురువు శ్రీ శంకర్ మహారాజ్ అని తెలిసి ఆయన సమాధి పొంది చాలా కాలం అయిందని తెలుసుకొని ఆయన సమాధికి తల వంచి ప్రణామం చేశాడు. అతను సమాధికి భక్తితో నమస్కారం చేసి తనను అనుగ్రహించిన దానికి అత్యంత సంతోషంతో బయటకు వచ్చాడు. సమాధి తర్వాత సద్గురువు శంకర్ మహారాజ్ దాదా పూలారి సౌరాంగవుంకర్ అనే అతనింటికి షోలాపూర్లో ఉన్న దక్షిణ కసబాపేటకు వెళ్ళారు. మహారాజ్ అతన్ని సిగరెట్టు, టీ అడిగారు. ఆ తర్వాత అతను ధరించిన ప్యాంటు, చొక్కా అడిగారు. అతను సంతోషంగా ఆ దుస్తుల్ని ఇచ్చాడు. ఆయన అడిగిన వస్తువుల్ని తీసుకున్న తర్వాత మహారాజ్ సౌరంగవంకర్ని తనతో రమ్మన్నారు. అతను నిరాకరించగా ఆయన వెళ్ళిపోయారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ సంఘటన జరిగిన 8 రోజులకు సౌరంగపుంకర్ పరమపదించారు. రాజస్థాన్ రాష్ట్రంలో మకార్నా నగరంలో శ్రీ సద్గురు శంకర్ మహారాజ్ గారి విగ్రహం ఆయన సమాధిపై ఉంచుటకు తయారు చేస్తున్న సమయం అది. రోజు ఒక వ్యక్తి దాన్ని తయారు చేసేవారికి తగిన సూచనలు ఇచ్చేవాడు. ముఖం తన వలనే ఉండాలనేవారు. లీలా విగ్రహం పూర్తయిన తర్వాత మరలా ఆయన రానేలేదు. ఈ విధంగా తన సమాధిపై ఉంచవలసిన విగ్రహాన్ని ఆయనే దగ్గర ఉండి చేయించుకున్నారన్నమాట. యోగిరాజ్ శ్రీ సద్గురు శంకర మహారాజ్ గారు ఎప్పుడు నా గురువు శ్రీ స్వామి సమర్థ నేను వేరు కాదు, ఇద్దరము ఒక్కటే. ఆయన్ను ఆరాధించి పూజించే వారికి దివ్య అనుభవాలు నా నుంచి కలుగుతాయి. కనుక మీరంతా శ్రీ స్వామి సమర్థని పూజించి తరించండి. ఈ రోజుకు శ్రీ శంకర్ మహారాజ్ చెప్పినది పూర్తిగా సత్యం. శ్రీ శంకర్ మహారాజ్ గారి కరుణ పొందాలంటే శ్రీ స్వామి సమర్థను పూజించి ఆయన చరిత్ర పారాయణం చేయటం తప్పనిసరి. శ్రీరాముని కరుణ పొందాలంటే ఆంజనేయ స్వామి పూజ చేయాలి కదా. అదేవిధంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలన్నా శ్రీరాముణ్ణి పూజించాలి. శ్రీ స్వామి సమర్థ రాముడైతే శ్రీ శంకర్ మహారాజ్ ఆంజనేయ స్వామి. సమర్థను నిరంతరం ఆరాధించినచో వారి కరుణ వల్ల శ్రీ శంకర్ మహారాజ్ అనుగ్రహం కలుగును. నీవు ఒక్క అడుగు ముందుకు వేసినా శ్రీ శంకర్ మహారాజ్ 10 అడుగులు ముందుకు వచ్చి నిన్ను కాపాడుతాడు. వేల కొద్ది భక్తులు ఈ విషయాన్ని స్వానుభవంగా తెలుసుకున్నారు, ఆనందాన్ని పొందారు. శ్రీ శంకర్ మహారాజ్ ఫోటోను మీరు భక్తితో మీ పూజాగృహంలో పెట్టుకోండి. ఆయన ఫోటో దగ్గర ఒక్క సిగరెట్ వెలిగించి ఆయన నోటి వద్ద ఉంచిన ఆయన పొగ పీల్చి వదిలే దృశ్యాన్ని మీరు చూడగలరు. ఆయన భక్తుల ఇళ్లల్లో మరియు ఆఫీసుల్లో ఉన్నట్లుండి సిగరెట్ పొగ వాసన రావడం ఎంతోమందికి అనుభవమైన విషయం. ఇప్పటికీ ఇది సర్వసాధారణంగా అనుభవంలోకి వస్తున్న లీల. ఎంతోమంది భక్తులు శ్రీ శంకర్ మహారాజ్ గారి ఫోటోలో కాళ్ళు కదుపుతున్నట్లు, ఆడిస్తున్నట్లు చూశారు. ఆయన సమాధి మందిరంలో కూడా ఇటువంటి లీలల్ని ఎంతోమంది చూశారు. గాన కోకిల, సంగీత సామ్రాజ్య మహారాణి అయిన లతా మంగేష్కర్ శ్రీ శంకర్ మహారాజ్ గారి భక్తురాలు. ఆయనపై ఎన్నో కీర్తనలు, భజనలు పాడారు, పాడుతున్నారు కూడా. శ్రీ శంకర్ మహారాజ్ సమాధి పొందిన తర్వాత ఆయన వారసులు కానీ మరో అవతారం కానీ ఎవరూ రాలేదు. ఆయన గొప్ప ఔలియా.
ఆయన వారసులమంటూ కొంతమంది డాబుసరిగా మాట్లాడతారు. కానీ శ్రీ స్వామి తమ భక్తులను వారి మాయమాటలకి మోసపోవద్దు అని హెచ్చరిస్తారు. వారిని సరైన మార్గంలో పెడతారు స్వామి. శ్రీ శంకర్ మహారాజ్ అయోనిజులు. ఈ చరిత్ర ప్రారంభంలో ఆయన జననం గురించి చదివి విశ్లేషించుకుంటే ఈ సత్యం అర్థమవుతుంది. శ్రీ శంకర్ మహారాజ్ వంటి మహాయోగికి ఎవరి శరీరం నందు ఉండాల్సిన అవసరం లేదు. శ్రీ శంకర్ మహారాజే స్వయంగా అదృశ్యంగా సకలము నిర్వహించగలరనే విషయం పాఠకులు జ్ఞాపకం చేసుకోవాలి పదే పదే. శంకర్ మహారాజ్ గారి లీలామృతం చివరి భాగంలో ఈ 7వ అధ్యాయం చివరిది, అదేవిధంగా గ్రంథం చివరిలో ధన్కావడికి వెళ్లే మార్గాన్ని వివరిస్తున్నారు. ఏదైనా బొంబాయి వెళ్లే రైల్లో పూనా వెళ్ళాలి. పూనా రైల్వే స్టేషన్ నుండి స్వారగేటుకి అచ్చటగల లోకల్ బస్సులో చేరుకోవాలి. అక్కడ బస్ ఎక్కి కట్రజ్ ఘాట్ వెళ్ళేవి శ్రీ శంకర్ మహారాజ్ సమాధి మందిరం వద్ద దిగాలి. మీ సొంత కారు కానీ వ్యాన్లో కానీ వెళ్ళిన పూనా వెళ్ళి అక్కడ నుండి పూనా సతారా రోడ్లో ప్రయాణం చేసి కట్రజ్ ఘాట్ బైపాస్ రోడ్లో ధన్కావడి చేరుకోవచ్చు. బొంబాయి నుండి ఎంఎస్ఆర్టీసీ బస్సులో సతారా వెళ్లే బస్సులో కట్రజ్ ఘాట్ ఆక్ట్రాలు నాకా వద్ద దిగి అక్కడి నుంచి ఆటోలో ధన్కావడి చేరుకోవచ్చు. అక్కడి గల శ్రీ శంకర్ మహారాజ్ సమాధి మందిరాన్ని దర్శించుకోవచ్చు. శ్రీ శంకర్ మహారాజ్ని పైన చెప్పినట్లు మీకు వీలైన మార్గంలో ప్రయాణం చేసి ఆయన సమాధిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం పొందొచ్చు. జై శంకర్ మహారాజ్. ఇంతటితో ఈ లీలామృతం సమాప్తం.